పీకు టూకి ఈరోజు అతిథులు రాబోతున్నారు. మేం కొన్ని సామాన్లు కొనడానికి వెళ్తున్నాం. అప్పటి వరకు ఇద్దరూ మీ హోంవర్క్ పూర్తి చేసేయాలి. అలాగే హాల్ని శుభ్రంగా ఉంచాలి. మేము ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాం. ఓకే. దీన్ని తీసుకువెళ్ళి కిచెన్లో పెట్టు పీకు. టూకీ, ఇదేమిటి? గోడ మొత్తం పాడు చేసేసావ్. ఓహో, ఇప్పుడు అతిథులు కూడా వచ్చేస్తారు. టూకీ, డ్రాయింగ్ బుక్ లో కలర్ చెయ్యాలి కానీ గోడలపై కాదు. నాన్న ప్యారీ, మీ దగ్గర ఆ పెద్ద తాడు ఉంది కదా, ఇంకా నా టూల్ బాక్స్. హ్మ్, పీకు, సుత్తిని తీసుకురా. నాన్న ప్యారీ, మీరు కొన్ని మేకులు తీసుకోండి. హ్మ్. నాన్న ప్యారీ, హ్మ్, ఆ తాడు పట్టుకోండి. హ్మ్, హ్మ్, హ్మ్. హా, అయిపోయింది. అరే భలే అమ్మ ప్యారీ, ఇది ఇప్పుడు పెయింటింగ్ అయిపోయింది. భలే టూకి, చాలా బాగుంది. హా, ఇప్పుడు చూడ్డానికి చాలా బాగుంది కదమ్మా. నిజంగానే పీకు. టోకీ, ఇప్పటికిది బాగుంది, కానీ ఎప్పటికైనా నీకు డ్రాయింగ్ చేయాలనిపిస్తే ఈ ఫ్రేమ్ లోపలే చెయ్యాలి. హా? హ్మ్. పదండి, ఈ రోజు నుంచి పెయింటింగ్ ఇక్కడే ఉంటుంది. హా, టోకీకి ఇంకో కళాఖండం దొరికేంత వరకు. హ్మ్, ఇదిగో పీకు, చివరి ముద్ద. నేను ఇప్పుడే వస్తాను. ఈలోగా దీనికి గ్లూ పెట్టు. అలాగే అమ్మా. టూకీ, ఇందులో కొద్దిగా నీళ్లు పోయి. అరే టూకీ, ఎక్కువగా పోయొద్దు. త్వరగా పోయి టూకీ. టూకీ, ఏం చేసావ్? వెళ్ళు, త్వరగా వెళ్ళి పేపర్ తీసుకురా. దీన్ని ఆరబెట్టాలి. ఆ? అమ్మా, టూకీ ఎక్కువ నీళ్లు పోసేసింది. మ్మ్. ఇప్పుడు మళ్ళీ శుభ్రం చేయాల్సి ఉంటుంది. ఓ. మ్మ్. కంగారు పడకు పీకు. దీంతో మనకు కావాల్సింది ఇంకేదైనా చెయ్యొచ్చు. మనకేం కావాలి? హా, చెత్త కాగితం. థ్యాంక్ యూ టోకీ. కానీ ఇవన్నీ తడి తడిగా అయిపోయాయి. అవును, ఇప్పుడు చూస్తూ ఉండు. టోకీ, ఆ కప్పివ్వు. దీన్ని తిరగేసి
దీనిపైన ఈ తడి కాగితాన్ని అంటిద్దాం. దీన్నే అంటారు పేపర్ మ్యాషే. నేను కూడా చేస్తాను. మ్యాష్ మ్యాష్ మ్యాష్. ఆ? హ్మ్, చాలు. ఇప్పుడు దీన్ని ఆరనిద్దాం. అమ్మా అమ్మా, ఇది అదిరిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఉఫ్, టడా! హా? టాటా! వావ్! ఇది కొత్త కప్గా తయారైంది. అది కూడా పేపర్ది. ఈరోజు ఏమైనా మంచి స్నాక్స్ చేద్దామా? నాన్న, చూడు మేమేం చేసామో. ఆ? అరే, ఇది నా రెసిపీ బుక్ కదా. ఇది రెసిపీ బుక్కే. ఇప్పుడిది సర్వ్ చేసే బౌల్ అయిపోయింది. కానీ మీకు భోజనం ఇంకా రెడీ కాలేదు. హ్మ్? ఆ? హలో, అవునవును, నిన్న రాత్రి తీవ్రమైన గాలితో తుఫాన్ వచ్చింది. అయ్యయ్యో, చాలా నష్టం జరిగిపోయింది. అవునవును, నేను ఈరోజే మొత్తం సామాను సిద్ధం చేసి ఉంచుతాను. సరే సరే, అందరూ జ్యూస్ తాగండి. బాగుందమ్మా. ఆ, మీకేమైంది పాపా ప్యారీ? నిన్న రాత్రి తుఫాను వల్ల మన మామిడి తోటకి చాలా నష్టం వచ్చింది. చాలా మామిడికాయలు పాడైపోవచ్చు. ఓ, మామిడి ఎక్కడ పడిపోయింది? మనం వాటిని తినొచ్చు కదా? అవును, కానీ ముందు కింద రాలిపోయిన మామిడికాయల్ని సరిగ్గా ఉంచాలి. కానీ ఇంత త్వరగా తోటమాలి అక్కడికి చేరుకోలేడు. మ్మ్. పిల్లలు పాపా ప్యారీకి సాయం చేస్తారు కదా? తప్పకుండా. మనం బోల్డ్ అన్ని మామిడికాయలు తినొచ్చు కదా? యమ్ 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 మామిడి. అయితే పదండి పిల్లలు, జాగ్రత్త. ఇప్పుడు మనం ముందుకు వెళదాం మామిడి తోట వైపు. లెఫ్ట్ రైట్ లెఫ్ట్, లెఫ్ట్ రైట్ లెఫ్ట్, లెఫ్ట్ రైట్ లెఫ్ట్. నాన్న, ఎన్ని మామిడికాయలు! అరే ఆగ బిన్ని. నేను కూడా వస్తున్నాను. ఆహా, కాస్త వినండి. హ్మ్. 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 అరే ఆగండి, మామిడికాయల్ని ఒకే చోట వేయకూడదు. మామిడి మామిడి. నేను చెప్తాను మామిడికాయల్ని ఎలా క్రమబద్ధంగా ఉంచాలో. ఇది పచ్చి మామిడికాయ. ఇవి ఈ బుట్టలోకి వెళ్తాయి. ఇవి పూర్తిగా మెత్తబడ్డాయి. ఇవి పాడైన మామిడి ఉన్న బుట్టలోకి వెళ్తాయి. ఇక ఇది మిగిలిన మామిడికాయలు ఈ బుట్టలోకి. యమ్ యమ్. హా? అంకుల్, మేం కూడా మామిడి పళ్ళు తినొచ్చా? అలాగే. పండు మామిడి, పచ్చి మామిడి కలిసి తిందాం పిల్లలు. మామిడి
వావ్ నూడిల్స్ ఇది ఇడియాపం. నా మిత్రుడు ఈ మెషిన్ని పంపించాడు. ట్రై చేస్తున్నాను. నానా నానా మీరు దీంతో చౌమే లాంటి నూడిల్స్ తయారు చేయొచ్చు కదా. వా వా నేను చామే అని విన్నానా? చక్కగా చేసుకోవచ్చు, కానీ దానికోసం మరో పిండి కావాలి. టుకీ టుకీ ఈ రోజే దొరుకుతుంది చౌమీన్. మ్మ్. చౌమీన్ ఆగండి, నేను చిన్న బౌల్స్ని తీసుకొస్తాను. అలాగే ఇప్పుడు సాస్ కూడా తీసుకురావాలి. కాస్త తిని రుచి చూస్తాను. ఆ. మ్, ఆ? పీకు టోకీ, చామిన్ని ఇలా తినకూడదు. ముందుగా దీన్ని మన ప్లేట్లలో పెట్టుకోవాలి. ముందు ఫోర్కుతో ఇలా తిప్పాలి, తర్వాత ఇలా తినాలి. ఆ? మ్మ్. మ్మ్. ఇక ఇప్పుడొక క్యారెట్. ఒకసారి చౌమిన్, ఒకసారి కూరని. ఒక్కసారి చౌమీన్, ఒక్కసారి కూరని. నమ్ 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 నమ్. మజా వచ్చింది. మన ప్రతిరోజు చౌమీన్ ని తినలేం కదా నాన్న. రోజునా? కానీ రేపు నేను పిజ్జా తయారు చేయాలనుకుంటున్నాను. ఆ తర్వాత పూరీ కూర. పూరీ. ఓ నేను వేళాకోళం చేస్తున్నాను. నేను రేపు పిజ్జాని తింటాను. కొత్త కొత్త తిళ్ళు నాన్న రోజు చెయ్యి.